జగన్ అనకాపల్లి టూర్పై ఎంపీ సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీలపై ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పీపీపీ విధానంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రమేష్. మెడికల్ కాలేజీలపై జగన్ ఎప్పుడు జీవో ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకు వచ్చేంత జనం కూడా జగన్ పర్యటనలో కనిపించలేదని ఎద్దేవా చేశారు. అబ్బో, జనము విపరీతంగా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చూపించారు. మేము ఇక్కడ డ్రోన్ పెట్టి తీపిచ్చాం. ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. మీరు మీ టీవీలో ఏ విధంగా వేసుకున్నారు అంది, ఏ విధంగా వేసుకున్నారు చూడండి. దీనికి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ జనం కాదు. ఇక్కడ మా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా ఈ మాదిరి ఆర్గనైజ్ చేసుకుంటారు. ఏమన్నా పీపీపీ అంటే క్రిప్టో అనుకున్నావా? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నావు? అలా కాదు ఈ ప్రభుత్వం. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఆయన ఆశీస్సులతో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక మీదట ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వస్తావు, ఇక్కడికి వచ్చి ఏదో ఒక అదుపులు లెగ్గిసేస్తే కాలిపోతుంది అనుకున్నాం. కాలిపోదు, మేమంతా ఉన్నాం ఇక్కడ. అమరావతిలో దట్ ఈస్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఇక్కడ అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి. ఈ పీపీపీ పద్ధతిలో చేసిన దానివల్ల స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి? మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయ్యి డాక్టర్ కావాలన్నా, లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలి. అసెంబ్లీలో దీని గురించి చర్చ పెట్టడానికి నీకు ధైర్యం ఉందా? నీకు ఆ నాలెడ్జ్ ఎక్కడ, ఏ సబ్జెక్ట్లో నీకు నాలెడ్జ్ ఉందో చెప్పు. ఇప్పుడు నేను ఇంచేపు మాట్లాడినా, ఏ పేపర్ కూడా చూడలే. నువ్వు పేపర్ లేకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడు చూద్దాం. ఇంచేపు ఉన్నా కానీ ఏ విధంగా డబ్బు చేసుకోవాలి. ఈ మెడికల్ కాలేజీలో కూడా కేవలం డబ్బు చేసుకున్న దానికోసమే ఈ మెడికల్ కాలేజీ ఆ రోజు టెండర్లు పిలిచేశాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, డబ్బులు పిలిచాడు.